మీరు ఎంత బిజీ ఉన్నా కూడా ఒక హౌస్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే యూ హ్యావ్ టు స్పెండ్ సమ్ టైం కదా. సో వీడియో చూడండి, నచ్చిందంటే మీరు ఫర్దర్గా మెసేజ్ చేయండి. లేదు అంతకన్నా బిజీ అంటే ఒకసారి చిన్న కాల్ చేసి ఎక్కడ ఏదో చేయడం చెప్పడము. సో ఫైనల్ అయిపోతుంది అనమాట. మీరు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కన్నూర్ వన్స్ అగైన్. సో మేము ముందుకు ఇంకో హౌస్ని తీసుకొచ్చేసాను. ఇది వచ్చేసి వెరీ నియర్ టు ఇటుంది కదా, నందికొట్టు రోడ్లో ఉన్న ఆ సెయింట్ జోసెఫ్ కాలేజ్ దగ్గర అనమాట. అండ్ మల్లారెడ్డి వెంచర్ ఉంది కదా, దానికంటే ముందు అయితే ఉంటుంది అనమాట. దానికంటే ముందే ఈ ఇల్లు ఉంటుంది. అండ్ వచ్చేసి నందికొట్కూరు హైవే నుంచి మనకి 1 కిలోమీటర్ లోపే ఉంటుంది, ఎక్కువ దూరం అయితే ఉండదు అనమాట. మీరు కొత్తగా మన ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్, కొలీగ్స్కి షేర్ చేయండి. సో లేట్ చేయకుండా మీకు హౌస్ కంప్లీట్ వీడియో చూపించేస్తాను. లెట్స్ గో. చూస్తున్నారు హౌస్ యొక్క ఎంట్రన్స్ అనమాట. సో మనకి ఎంట్రన్స్ పాయింట్స్ నుంచి మనకి ఇలా WPC హోమ్ షీట్స్ పెట్టి లైట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి మనకి సెట్ బ్యాక్ అయితే ఇటు సైడ్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ఇక్కడ స్టెప్స్ దగ్గర కూడా ఒక టాయిలెట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. స్టెప్స్ దగ్గర ఒక పక్క పైన గ్రానైట్ అండ్ కింద మనకి ఇలా వైట్ టైల్స్ పెట్టి స్టెప్స్ చాలా అట్రాక్టివ్గా అయితే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు ఏదైతే చూసినా ఇది వచ్చేసి బైక్ పార్కింగ్ ఏరియా అనమాట. మనకి ఇక్కడ బోరు, సంపు అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇది సెట్ బ్యాక్. అండ్ మనకి ఇక్కడ దగ్గర చూస్తున్నారు కదా, వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అటు సైడ్. ఏదైతే చూస్తున్నారో హౌస్ యొక్క ఎంట్రన్స్ మనకి ఇలా సేఫ్టీ గ్రిల్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. చూడొచ్చు వన్ సెకండ్ ఇంటీరియర్ ముందర మీకు లైట్స్ కూడా ఉన్నాయన్నమాట ఇంటీరియర్. ఇక్కడ మనకి ఇక్కడ ఈ WPC హోమ్ షీట్స్ ఇది చాలా గుడ్ లుకింగ్ తో అయితే ఉందన్నమాట. సో హౌస్ లోకి వెళ్ళిపోదాం. సో అండ్ ఇదైతే చూస్తున్నారో సేఫ్టీ గ్రిల్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ డోర్ ఏదైతే ఉందో చాలా మంచిగా డిజైన్ చేయడం జరిగింది. సో అంటే టేక్ డోర్ అనమాట. మనకి హౌస్ యొక్క ఎంట్రన్స్ ఇలా ఉంటుంది అనమాట. యాక్చువల్లీ ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇది వచ్చేసి హాల్. మనకి కెమెరా వచ్చేసి మెయిన్ డోర్ దగ్గర అయితే ఉంది. మనకి ఇది వచ్చేసి నార్త్ ఫేసింగ్ హౌస్ అనమాట. సో మెయిన్ డోర్ వచ్చేసి నార్త్ ఫేస్ లో ఉండడం జరుగుతుంది. మనకి ఇది చూస్తున్నారు కదా, మనకి ఎంట్రన్స్ ఆర్చ్ నీట్ గా ప్రొవైడ్ చేయడం జరిగింది. చాలా గుడ్ లుకింగ్ అయితే ఉంది. వచ్చేసి నార్త్ ఫేసింగ్ హౌస్ అని. సో మనకి ఈస్ట్ ఫేస్ లో ఇలా ఒక డోర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మనకి ఇక్కడ విండో ప్రొవైడ్ చేశారు వెంటిలేషన్ కోసం. సో ఇదే అనమాట హాల్. చాలా చూస్తుంటే మంచి గుడ్ లుకింగ్ తో అయితే ఉంది. మీరు చూస్తున్నారు కదా, యాక్చువల్లీ మనకి ఇప్పుడు వచ్చేసి హాల్లో ఒక మూలకి మనకి కెమెరా అయితే ఉంది. అండ్ ఇది వచ్చేసి హాల్ అనమాట. హాల్ మనకి నీట్గా స్పేసియస్గా అయితే ఉంది. వెంటిలేషన్ కోసం ఒక విండో అండ్ ఈస్ట్ ఫేస్ డోర్ కూడా ప్రొవైడ్ చేశారు. మనకి ఇలా టీవీ స్టాండ్స్ కోసం ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మనకి దీనికి ఇలా కబోర్డ్స్ చేయించుకుంటే సెల్ఫ్స్ లాగా ఇది ఇంకా మంచి గుడ్ లుకింగ్ అయితే ఉంటుంది అనమాట. అండ్ మనకి ఇక్కడ ఒక హ్యాండ్ వాష్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. గ్రానైట్ కూడా మంచిగా యూజ్ చేశారు. సో చాలా బాగుంది హాల్. అండ్ మనకి ఇలా డోర్స్ కూడా 3D ప్రింటెడ్ డోర్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. కన్స్ట్రక్షన్ చాలా మంచిగా అయితే ఉంది. మీకు మొత్తం చూపించేస్తాను పాయింట్ టు పాయింట్. ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఒక హౌస్ యొక్క అండర్స్టాండింగ్ అయితే వస్తుంది. ఇది చూసినారు హాల్లో POP అనమాట. సో ఇలా మంచిగా క్లాసిక్గా POP పెట్టడం జరిగింది హాల్లో. అండ్ సో వన్స్ అగైన్ నేను రిపీట్ చేస్తాను, ఇది వచ్చేసి గ్రానైట్ వాల్ అనమాట. సో మనకి ఇలా ఇంతకుముందు వీడియోస్లో కూడా మీరు చూసారు. ఇది చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి కిచెన్ అనమాట. సో కిచెన్ మీరు చూస్తున్నారు కదా, స్పేసియస్గా అయితే ఉంది. సో ఇరుగ్గా లేదు, ఇదంతా కిచెనే. సో మనకి సెల్ఫ్లు చాలా ఎక్కువ ప్రొవైడ్ చేశారు. దీనికి కబోర్డ్ చేయించుకుంటే ఇంకా మంచి లుక్ అయితే ఉంటుంది. అదర్వైజ్ ఇలానే వాడుకున్నా కూడా సో మనకి యూజ్ అయితే చేస్తారు. సో మీ కిచెన్ ఒకసారి మొత్తం కంప్లీట్గా ఓవర్వ్యూ చూపించేస్తాను. సో మనకి ఇక్కడ వాస్తు ప్రకారం పూజ రూమ్కి కిచెన్ బండకి కనెక్షన్ కూడా లేదనమాట. సో మనకి ఇలా అనిపిస్తుంది. హాల్ నుంచి చూస్తే కిచెన్ ఇలా ఉంటుంది. మీరు ఒకసారి చూస్తే ఇక్కడ మనకి యాజ్ పర్ వాస్తు పూజ రూమ్ ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇది చూస్తున్నారు కిచెన్లో సెల్ఫ్స్ అనమాట. చాలా మంచిగా ప్రొవైడ్ చేశారు. అక్కడ స్విచ్ కూడా ఉంది, విండో ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ అది వచ్చేసి మనకి చిన్న పెట్టడానికి అయితే ప్లేస్ అయితే ఉంటుంది. సో ఇదైతే చూసినా ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. సో మాస్టర్ బెడ్రూమ్ మనకి మంచిగా ఇలా ఒక వాల్కి డిఫరెంట్ థీమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ బెడ్రూమ్ సైజ్ కూడా మనకి చాలా స్పేసియస్గా అయితే ఉంది. లైక్ మంచి సైజ్ అయితే ఉంది. మీరు ఒకసారి వచ్చి చూస్తే మీకు అర్థమవుతుంది. మనకి ఇక్కడ సెల్ఫ్స్ కూడా చాలా ఎక్కువ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ స్విచ్ కూడా ఇలా నీట్గా ప్రొవైడ్ చేశారు. స్పేస్ అయితే ఉంది, చాలా మంచిగా ఉంది స్పేస్. గుడ్ లుకింగ్ POP అయితే మెయింటైన్ చేయడం జరిగింది. సో
పిఓపి చాలా మంచిగా ఉందన్నమాట. స్విచ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇలా వెంటిలేషన్ కోసం ఒక విండో కూడా ఉంటుంది. అండ్ మనకి ఇది వచ్చేసి టాయిలెట్ అనమాట. అటాచ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. వాష్రూమ్ కూడా స్పేసియస్గా ఉంది, రిగ్గా లేదు. మనకి ఇక్కడ వెస్ట్రన్ స్టైల్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి మనకి ఎక్స్ట్రా థింగ్స్ పెట్టుకోవడానికి అయితే ప్లేస్ ప్రొవైడ్ చేయాలి. చూసిన ఇది వచ్చేసి మనకి ఈ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ నుంచి హాల్ యొక్క ఓవర్వ్యూ ఇలా ఉంటుంది అనమాట. సో పిఓపి ఒకసారి ఇక్కడ కూడా చూడండి, మంచిగా ఎంత ఉంది. సో ఇప్పుడు ఏదైతే చూసినా ఇది కూడా ఒక బెడ్రూమ్ అనమాట. సో 2 బెడ్రూమ్స్ సేమే ఉన్నాయి. సో ఇది కిడ్స్ ఇది మాస్టర్ అని చెప్పడానికి అయితే ఇది డౌట్ఫుల్గా అయితే ఉంది. అండ్ ఇక్కడ కూడా వాష్రూమ్ ప్రొవైడ్ చేయడం జరిగింది, అటాచ్ వాష్రూమ్. సో ఇది కూడా వెస్ట్రన్ అయితే పెట్టారు. సో మనకి స్టెప్స్ దగ్గర వచ్చేసి ఇండియన్ ఉంటుంది. సో దీనిపైన కూడా మనకి స్పేస్ అయితే ఉంది ఎక్స్ట్రా థింగ్స్ పెట్టుకోవడానికి. సో ఇక్కడ ఈ బెడ్రూమ్లో ఇలా నీట్గా సెల్ఫ్స్ ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మనకి ఈ హౌస్లో వితౌట్ కబోర్డ్స్ అయితే ఈ హౌస్ రెడీ టు సేల్ అనమాట. సో కొన్న వాళ్ళే కబోర్డ్స్ చేయించుకోవాలి, లేదంటే సో ఒక రేట్ మాట్లాడుకున్నాక కబోర్డ్స్ చేయించమంటే మనమే చేయించి, అంటే మన వాళ్ళు చేయించి ఒక రేట్కి తెస్తారు. లేదంటే మీరు నా దగ్గర ఇంటీరియర్ వాళ్ళు ఉన్నారనమాట, వాళ్ళ ద్వారా కూడా మీరు కబోర్డ్స్ చేయించుకోవడానికి అయితే ఆస్కారం ఉంటుంది. సో ఇది చూస్తున్నారో మనకి ఇలా దీనికి ఇలా స్లైడింగ్ కబోర్డ్స్ ఉంటాయి కదా, ఇలా స్లైడింగ్ కబోర్డ్స్ పెట్టుకున్నామంటే సో స్పేస్ అయితే యూటిలైజ్ కాకుండా బెడ్రూమ్ 2 స్పేస్లు ఏది తీసుకోవడానికి లేదు, 2 సేమ్ ఉన్నాయి బెడ్రూమ్ స్పేసెస్ ఏదైతే ఉన్నాయో. అండ్ ఇది వచ్చేసి మనకి ఇలా కబోర్డ్స్ వేయించుకుంటే ఇంకా గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది. పిఓపి అండ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మనకి సైడ్ ఈ వాల్ ఇక్కడ సైడ్ అయితే మనకి డిఫరెంట్గా ఇలా ఒక వాల్కి డిఫరెంట్ థీమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ప్రతి బెడ్రూమ్లో మనకి ఏసీ పాయింట్స్ కూడా ఉంటాయి, మెన్షన్ చేయడం మర్చిపోయి ఆ బెడ్రూమ్. సో ఏసీ పాయింట్స్, దీనికి వాడే వైర్ కూడా సపరేట్ అయితే ఉంటుంది అనమాట. హౌస్ యొక్క వీడియో కంప్లీట్గా చూసాను అనుకుంటాను. ఒకవేళ చూడలేదంటే మీరు హౌస్ యొక్క వీడియో కంప్లీట్గా ఒకసారి చూడండి. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇది వచ్చేసి మనకి వన్స్ అగైన్ నేను రిపీట్ చేస్తాను, నందికొట్కూరు రోడ్లో ఉన్న సెయింట్ జోసెఫ్ ఉమెన్స్ కాలేజ్ ఉంది కదా, దాని బ్యాక్ సైడ్ మల్లారెడ్డి వెంచర్ వెళ్ళే రూట్లో మల్లారెడ్డి వెంచర్ కంటే ముందే ఈ హౌస్ అయితే ఉంటుంది. సో ఎక్కడ ఎగ్జాక్ట్ లొకేషన్ మాత్రం అడగదు. మీరు కొనాలి అని ఇంట్రెస్ట్ ఉంటే నేను ఏదైతే రేట్ చెప్తానో, కొనాలి ఆ రేట్లో కొనగలము అని చెప్పే ఇంట్రెస్ట్ మీకు ఉంటే, అంటే లైక్ మీకు కొనే క్యాపబిలిటీ ఉంటే మీరు కాల్ చేయండి. సో ఎగ్జాక్ట్ లొకేషన్ టైంపాస్ కోసం వేరే ఏజెంట్స్ కూడా కాల్ చేయకండి ప్లీజ్, ఓకే. సో హౌస్ వచ్చేసి మనకి మల్లారెడ్డి వెంచర్ కంటే ముందే ఉంటుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇది వచ్చేసి సో నార్త్ ఫేస్ హౌస్ అనమాట. మనకి ఈస్ట్ కూడా డోర్ అయితే పెట్టడం జరుగుతుంది. సో మనకి మంచి హాల్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ బెడ్రూమ్స్ కూడా మంచి సైజులో ఉన్నాయి అనమాట. సో సైజ్ విషయానికి వచ్చేసి హౌస్ సైజ్ విషయానికి వచ్చేస్తే మనకి ఇది 26x45 అనమాట. సో చాలా మంచి సైజు. అండ్ మనకి ఇది 3 సెంట్స్కి పావు సెంట్ తక్కువ, అంటే పావు తక్కువ 3 సెంట్లలో ఈ హౌస్ అయితే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అండ్ ఇంకోటి ఏంటి అంటే సో మనకి ఇది రెడీ టు ఆక్యుపై వితౌట్ కబోర్డ్స్ అనమాట. సో మనం వితౌట్ కబోర్డ్స్ కావాలి అంటే మనం రెడీ టు ఆక్యుపై చేయొచ్చు. ఒకవేళ కబోర్డ్స్ చేయించుకోవాలి అంటే సో వాళ్ళు కబోర్డ్స్ చేయించి కూడా ఇచ్చారు, ఒక రేట్ చెప్తారు. లేదు మీరు కబోర్డ్స్ మీ ఓన్గా చేయించుకోవాలనుకుంటే చేయించుకోవచ్చు. లేదు నేను కబోర్డ్స్లో కూడా మనకు తెలిసిన వాళ్ళే ఉన్నారు, మేము వాళ్ళ ద్వారా కూడా మీకు కబోర్డ్స్ చేయించడానికి అయితే నేను ట్రై చేస్తున్నాను అనమాట. సో రేట్ అన్ని డిస్కస్ చేసే ముందు సో మీకు తెలిసిందే మనకంటూ రాయలసీమ ఈవెంట్స్ అండ్ డెకరేషన్కి సంబంధించి ఈవెంట్స్ బిజినెస్ ఉందని ఇంతకుముందు వీడియోస్లో కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో మనం బర్త్డే పార్టీస్, మ్యారేజెస్, ఈవెంట్స్, సో ఎవరైతే ఫంక్షన్ హాల్స్కి వెళ్ళి సో అంత అమౌంట్ ఎఫర్ట్ చేయలేము అనుకుంటున్నారో వాళ్ళ ఇంటి దగ్గరనే ఒక శామానా, టెంట్, పెండల్స్ అలా వేసుకొని డెకరేటివ్ చేసుకొని ఫంక్షన్స్ జరపాలనుకుంటున్నారో సో అలాంటి వాళ్ళు మనకి కాంటాక్ట్ చేస్తే మేమైతే బడ్జెట్లోనే చేయడం జరుగుతుంది. సో మనకి రాయలసీమ ఈవెంట్స్ అనే వెబ్సైట్ ఉంది, www.rayalaseemaevents.com. అండ్ మనకి రాయలసీమ ఈవెంట్స్ ఇన్స్టా పేజ్ కూడా ఉంది. మీరు దాంట్లో కూడా ఒకసారి విజిట్ చేయండి. మీకు మనం చేసిన ఈవెంట్స్ ఫొటోస్ అన్ని కనిపిస్తాయి అనమాట. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ హౌస్ విషయానికి వచ్చేసి మనకి ప్రైజింగ్ వచ్చేసి మనకి రేట్ ఏదైతే చెప్తున్నారో 65 లక్షలు చెప్తా ఉన్నారు. సో 65 లక్షలు నెగోషియబుల్ కూడా ఉందన్నమాట. సో 65 లక్షలు మనం ఏదైతే రేట్ మెన్షన్ చేస్తున్నామో, రేట్స్ ఏదైతే చెప్తున్నామో అది బేస్డ్ ఆన్ హౌస్ సెల్లర్ అండ్ హౌస్ ఓనర్. సో మనకి వాళ్ళు చెప్పిన రేట్స్ ప్రకారం మనం మెన్షన్ చేస్తాం అనమాట. మనం ఎక్కువ యాడ్ చేసుకునేది చెప్పాము. నేనైతే ఎక్కువ యాడ్ చేసి అయితే రేట్స్ అయితే చెప్పాను అనమాట. ఎందుకంటే సో ఇప్పుడు వాళ్ళు ఒక 65 lakhs చెప్పారు, నేను మళ్ళీ దానికి యాడ్ చేసుకుని ఇంకొంచెం రేట్ అనేది పెరుగుతుంది కాబట్టి సో నేను వాళ్ళు చెప్పిన రేట్ మెన్షన్ చేస్తాను. ఏదైనా మీకు నచ్చింది, మీరు ఆ రేట్లో కొనగలము, మన బడ్జెట్ ఒక 65 లక్షలు వరకు చెప్తున్నారు కదా, ఒక 65 లక్షల వరకు మేము పెట్టగలము అనే ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉంది, ఆ క్యాపబిలిటీ ఉంది, మీరు ఆ బడ్జెట్లో కొనాలి అనుకుంటున్నారంటే సో మీరు కాల్ చేయండి డైరెక్ట్గా. అండ్ వేరే ఏజెంట్స్ ద్వారా కాల్ చేయించకండి. ఎందుకంటే సో చిన్న ఎగ్జాంపుల్తో క్లోజ్ చేస్తాను. వేరే వాళ్ళు మొన్న కాల్ చేసి
సో బ్రదర్ నాకు ఇల్లు కావాలి, ఇది బాగా నచ్చింది, సో అండ్ సో అమౌంట్ అని చెప్పి ఫోన్లో మాట్లాడడం జరుగుతుంది. అండ్ హౌస్ కావాల్సింది మా అన్నకే, తర్వాత నాకు కమిషన్ కావాలి అని చెప్పి అంటారు. సో దిస్ ఈజ్ కైండ్ ఆఫ్ థింగ్స్ హ్యాపెనింగ్ అనమాట. సో నేను అందుకు సో ఐఎమ్ అవాయిడింగ్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్. నేను ఇంకోటి ఏంటి అంటే, సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒక వాట్సాప్ మెసేజ్ పడేయండి, లేదంటే ఒక కాల్ చేయండి. అంత కూడా బిజీ అంటే మీరు ఎంత బిజీ ఉన్నా కూడా ఒక హౌస్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే యూ హ్యావ్ టు స్పెండ్ సమ్ టైం కదా. సో వీడియో చూడండి, నచ్చిందంటే మీరు ఫర్దర్గా మెసేజ్ చేయండి, లేదు అంతకన్నా బిజీ అంటే ఒకసారి చిన్న కాల్ చేసి చెప్పడం, ఏదో చేయడం చెప్పడము, సో ఫైనల్ అయిపోద్ది అనమాట. మీరు చూసారు కదా కంప్లీట్ ఈ హౌస్ ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి. సో మన ఛానల్ని ఫ్రెండ్స్, ఫ్యామిలీస్, రిలేటివ్స్, కొలీగ్స్ ఎవరైనా హౌస్ కొనే సర్చింగ్లో ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. మనం అంటూ వాళ్ళకి నచ్చిన బడ్జెట్లో ఉంటే మేము అవి చూపించి బై చేపిస్తాం అనమాట. వాళ్ళకి కూడా టైం వేస్ట్ కాకుండా. సో ఇది వాళ్ళ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మన కర్నూలు హబ్ యూట్యూబ్ ఛానల్ ఇలాంటి సపోర్ట్ చేస్తే మీ ముందుకు ఇంకా మంచి హౌసెస్, ప్లాట్స్ ఇలాంటివన్నీ తీసుకొచ్చి చేస్తుంటారు అనమాట. అండ్ మీరు ఈ మన యూట్యూబ్ ఛానల్ లింక్స్ మీ ఫ్రెండ్స్కి, అంటే హౌస్ కొనాలి అనే వాళ్ళకి, ఫ్యామిలీస్, రిలేటివ్స్, కొలీగ్స్ వాళ్ళకంతా షేర్ చేయండి. అండ్ అప్పుడప్పుడు ఫ్రీ టైంలో ఒకవేళ మీకు ఇల్లు నచ్చితే మీ వాట్సాప్ స్టేటస్లో కూడా ఒకసారి పెడుతున్నాండి, కొంచెం నాకు కూడా హెల్ప్ అవుతుంది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కర్నూలు హబ్ ఛానల్. ఇలానే మీరు సపోర్ట్ చేస్తుండండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే.